సో హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు టాపిక్ ఏంటంటే మోటో H50 ఫ్యూజన్ మొబైల్ని అన్బాక్స్ అయితే చేద్దాం అనమాట. సో ఆ మొబైల్ కొనచ్చా వద్దా ఏంటనేది మొత్తం ఈ వీడియోలో డీటెయిల్గా చెప్తాను. అలాగే మన ఛానల్ కొత్తగా వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే వీడియోని లైక్ చేయండి. వీడియో చేయడానికి అయితే చాలా టైం పట్టింది, ప్లస్ వేరే వాడు మొబైల్ అడిగి అన్బాక్స్ చేస్తున్నాను అనమాట. సో ప్లీజ్ సపోర్ట్ చేయండి. ఓకే, సో మీ 20K బడ్జెట్ అయితే మోటో H50 ఫ్యూజన్ అనేది బెస్ట్ మొబైల్. దీని ప్రాసెసర్ కానీ మొత్తం ఎవ్రీథింగ్ అయితే బాగుంది. సో ఇకైతే అన్బాక్సింగ్ చేద్దాం. ఈ బాక్స్లో స్పెషాలిటీ ఏంటంటే ప్లాస్టిక్ ఫ్రీ అనమాట. ఇక్కడ చూసినట్టయితే ప్లాస్టిక్ ఫ్రీ ప్యాకేజింగ్. దీని స్మెల్ కూడా ఎక్సలెంట్గా ఉన్నది. సో దీంట్లో కొన్ని కీ పాయింట్స్ అయితే హైలైట్ చేశారు. క్వాల్కమ్ ప్రాసెసర్, డాల్బీ అట్మాస్, ఇంకా దీని కెమెరా వచ్చేసి సోనీ లెన్స్ అనేది యూస్ చేశారు అనమాట, 50 MP. అలాగే దీంట్లో ఫుల్ హెచ్డి 6.7 ఇంచ్ ఫుల్ హెచ్డి డిస్ప్లే, AMOLED డిస్ప్లే అయితే వస్తుంది. 144 రిఫ్రెష్ రేట్ ఉంది అండ్ IP68 వాటర్ రెసిస్టెంట్ ఉంది. అలాగే డస్ట్ రెసిస్టెంట్ కూడా. మీరు వాటర్లో పడేసినా డస్ట్లో పడేసినా ఏది లోపలికైతే వెళ్ళదన్నమాట. చాలా నీట్గా కవర్ చేస్తుంది. ఇదైతే బెస్ట్ కీ పాయింట్ అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ అలాగే బాక్స్ ఓపెన్ చేశాక ఇక్కడ ఒక చిన్న మాన్యువల్ అయితే ప్రొవైడ్ చేశారు. నెక్స్ట్ సిమ్ ఎజెక్టర్ పిన్ ఒకటి అయితే ఉంది అండ్ కేస్ ఒకటి ప్రొవైడ్ చేశారనమాట. ఈ కేసు వేసుకునేటప్పుడు చాలా జాగ్రత్త. ఈ కేసు అయితే చాలా డెలికేట్గా ఉంది, కానీ సింపుల్గా థిన్గా ఉన్నదనమాట. అది వేసుకున్నా కూడా వేసినట్టు తెలియదు. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు మొబైల్ అయితే చూద్దాం. మొబైల్ లుక్ అయితే ఎక్సలెంట్ అమేజింగ్ ఉన్నదనమాట. దీంట్లో 3 కలర్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి. 3 కలర్స్లో చూడండి, 2 అయితే లెదర్ వచ్చినాయి, ఒకటైతే మ్యాట్ ఫినిష్ టైప్లో వచ్చిందనమాట. మీకు అంటే మీ వర్క్ పర్పస్ని బట్టి ఏ మొబైల్ బెస్ట్ అంటే ఆ మొబైల్ తీసుకోండి. మీకు ఇంకోటి ఏంటంటే యూవీ గ్లాస్ అనేది వేస్తారు దీనిపైన. యూవీ గ్లాస్ వేసేటప్పుడు పైన రిసీవర్ దగ్గర హోల్ ఉంటుంది, దానికి తగలకూడదు. అలాగే లెదర్ ఫినిష్ కూడా అస్సలు తగలకూడదు అనమాట. అక్కడ తగిలిందంటే చాలా ఇబ్బంది. అలాగే 68 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ అయితే సపోర్ట్ చేస్తుంది. ఇది ఛార్జ్ అవ్వడానికి గంట పైనే పడుతుంది. ఛార్జర్ అయితే ఫాస్ట్ ఛార్జ్ అంటున్నారు, కానీ C2C అయితే కేబుల్ ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే ఇదైతే బెస్ట్ పాయింట్ అనమాట, C2C ఇవ్వడం ఈ బడ్జెట్లో. ఓకే, నెక్స్ట్ ఇంకా ఈ మొబైల్ ఓఎస్ కూడా చాలా అమేజింగ్ ఉన్నది. చాలా క్లీన్ ఓఎస్ అనమాట. బ్లోట్వేర్ అనేది ఏమీ లేదు. నెక్స్ట్ దీనికి ప్రీ అప్లైడ్ స్క్రీన్ గార్డ్ కూడా రాలేదు, అది కూడా చూసుకోండి. త్వరగా గ్లాసెస్ వేసుకోండి. నెక్స్ట్ దీన్ని ఒకసారి కేస్ వేసి చూద్దాం ఎలా ఉందో లుక్. కేస్ వేస్తే బాగానే ఉంది, కానీ సైడ్స్ డ్యామేజ్ అయ్యే అవకాశం అయితే చాలా ఎక్కువ ఉందన్నమాట. కేస్ కూడా మార్చుకోండి. ఇది వేస్తే వేసినట్టు కూడా తెలియట్లేదు. ఓకే, ఇలా అయితే ఉందన్నమాట లుక్. నెక్స్ట్ ఇంకా దీన్ని సెటప్ చేసి చూద్దాం. సెటప్ చేశాక ఎలా ఉందో. సెటప్ చేశాక ఇలా ఉంటుంది అనమాట. సో కెమెరాలో ఒక పిక్ అయితే తీసి చూద్దాం. కెమెరా క్వాలిటీ అయితే చాలా బాగా నచ్చింది నాకు. సోనీ లెన్స్ వాడారు కాబట్టి క్వాలిటీ అయితే అదిరిపోతుంది అనమాట. ఇక్కడ నుంచి చూడొచ్చు మీరు. ఒక పిక్చర్ అయితే తీసి చూపిస్తాను ఎలా వచ్చింది ఏంటనే. దాని డీటెయిలింగ్ కానీ ఎవ్రీథింగ్ అయితే బాగున్నది, చాలా నీట్గా వస్తుంది అనమాట. ఓకే, అంటే ఇంత లైటింగ్ ఉంటే బాగానే వస్తుంది. నార్మల్గా కూడా కెమెరా టెస్ట్ చేసి నేను చెప్తాను మీకు ఎలా ఉంటుంది ఏంటన్నది. నెక్స్ట్ అలాగే ఫ్రంట్ క్యామ్, బ్యాక్ క్యామ్ కూడా 4K రికార్డింగ్ అయితే చేసుకోవచ్చు. నెక్స్ట్ సెట్టింగ్స్లోకి ఇలాగే ఇక్కడ కాన్ఫిగరేషన్ అయితే చూసుకోవచ్చు. దీంట్లో 8GB ర్యామ్ వస్తుంది, 12GB ర్యామ్ వస్తుంది. దానికి దీనికి పెద్ద వేరియంట్ ఏం లేదు కాబట్టి 12GB ర్యామ్ అయితే ప్రిఫర్ చేయండి, అదైతే బెస్ట్. ఇది యాక్చువల్ ప్రైస్ అయితే 23,000 ఉన్నదనమాట. ICICI కార్డ్ యూస్ చేయడం ద్వారా 2,000 అయితే తగ్గుతుంది. ఇక్కడ ఓఎస్ చూసుకున్నట్టయితే చాలా క్లీన్గా ఉంటుంది. అవసరమైన యాప్స్ మాత్రమే ఇచ్చారనమాట. బ్లోట్వేర్ ఏమీ లేకుండా చాలా క్లీన్గా ఇచ్చారు. ఇక్కడ ఎక్కడ ల్యాగ్ అనేది కనబడట్లేదు, చాలా సింపుల్గా ఉన్నది ఓఎస్ అయితే. మోటోకి సంబంధించి కొన్ని స్పెషల్ యాప్స్ అయితే ఇచ్చారు, ఇవి చాలా బాగా నచ్చినాయి నాకు. డాల్బీ అట్మాస్ కానీ ఇంకా సెక్యూర్ ఫోల్డర్ కానీ ఇవన్నీ చూసుకోండి. ఇవి చాలా స్పెషల్ ఫీచర్స్ అయితే ఉన్నాయన్నమాట. మీది హెవీ వర్క్ ఉన్నా కూడా ఇదైతే హ్యాండిల్ చేస్తుంది. ర్యామ్ బూస్టర్ అది ఉన్నది. సో మీది 20,000 బడ్జెట్ అయితే మొబైల్కి వెళ్ళిపోవడం చాలా బెస్ట్. సో మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. ఎవరికైనా యూస్ అవుతుందంటే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దు. ప్లీజ్ ఒక్క లైక్ అయితే అండి, చాలా కష్టపడి వీడియో చేయడానికి.